చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమా హీరోలు ఎప్పుడు టాపే కదా. సినిమా హీరోలు చేసే ప్రతి పనిని అభిమానులు అందరం అభిమానిస్తాం. కొంతమంది పోటీ పడుతూ ఉంటారు అభిమానులు వాళ్ళలో వాళ్ళు, కానీ హీరోలు మాత్రం వాళ్ళలో వాళ్ళకి పోటీ ఉండదు. ఎవరు ఏ సినిమా చూసినా, ఎవరు ఏ సినిమా చేసిన సినిమా చూసినా హీరోలు మాత్రం అందరూ యూనివర్సల్ గానే స్పందిస్తూ ఉంటారు. దీనికి తాజా ఉదాహరణ ఏంటి అంటే, తాజా ఉదాహరణ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలాగే బాలకృష్ణ. ఈ ముగ్గురికి సంబంధించిన ఒక గొప్ప విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయవంతమైన సినిమాలతో రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే కదా. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య లైవ్ లో, ఆయన లైఫ్ లో ఆసక్తికరంగా ఉండే గొప్ప సినిమాగా బయటికి రాబోతున్న సినిమా, ఆయన హీరోగా నటిస్తూ అనౌన్స్ చేసిన సినిమా NBK 111. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి కదా. అయితే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సక్సెస్ తో ఎలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరం చూసాం. ఈ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ మేకర్స్ ఈ సినిమాని కూడా మరింత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణకు కొద్దిగా చిన్నపాటి గాయం తగిలిన సంగతి అందరికీ తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్ కి ఈ సందర్భంగానే చిన్న బ్రేక్ కూడా పడింది కదా. అయితే ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో వచ్చే నెలలోనే ఏకధాటిగా నాన్ స్టాప్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేయడానికి చిత్ర బృందం గొప్పగా ప్లాన్ చేస్తుంది. ఇది ఎలా ఉంటే, ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఫిలిం నగర్ లో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో షార్ట్ అండ్ పవర్ఫుల్ అంటే కేవలం 2 అక్షరాల టైటిల్స్ నడుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఓజీ, చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వినిపిస్తున్న కాకా, ఇలాంటి సినిమా పేర్లు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో ఇదే తరహాలో బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని సినిమాకు కూడా 2 అక్షరాల టైటిల్స్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఈ యూనిట్ ఆలోచన చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్, లేదు అంటే దాదా, ఎలాంటి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలయ్య బాబుకు ఉన్న గాడ్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ కి గాడ్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని కొందరు అనుకుంటూ ఉంటే, సినిమా కథాంశం దృష్ట్యా దాదా కూడా యాప్ట్ అవుతుంది అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలో బాలకృష్ణ ముంబై, అదే బాంబే బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ గా కనిపిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. రెగ్యులర్ గా మాస్ సినిమాలకు భిన్నంగా ఒక ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో గోపీచంద్ మలినేని ఈ స్టోరీని డిజైన్ చేశారండి. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 24కి క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ 2 టైటిల్స్ పై త్వరలోనే బాలయ్య బాబుతో డిస్కస్ చేసి మేకర్స్ చాలా త్వరలోనే అధికారికమైన ప్రకటన ప్రకటిస్తారని అభిమానులు, సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓకే, మనం కూడా వెయిట్ చేద్దాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.